కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన సంక్రాంతి వేడుకల ఏర్పాట్లను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వయంగా పర్యవేక్షించారు. ఆదివారం జగ్గంపేటలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జగ్గంపేట ఎస్ఐటీ రఘునాథరావుకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించామని, వైసీపీ ప్రభుత్వ కాలంలో అవి పూర్తిగా మర్చిపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో ఏడాది కూడా సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు అందరూ సమన్వయంతో సహకరించాలని ఆయన కోరారు. జన్మదినోత్సవంలో సంక్రాంతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పండగగా గుర్తించి 2014 నుంచి 19 వరకు కూడా సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలని ప్రభుత్వ పరంగా చేయాలని నిర్దేశించింది. దానికి ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 12వ తారీఖు అంటే రేపటి రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి సంబరాలని ఇది వీళ్ళంత వరకు ఘనంగా చేయాలనేటటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాం. మరి రేపు మా అధికారులందరూ కూడా ఏ రకంగా సహకరించి కార్యక్రమం జయప్రదం చేస్తారో చూద్దాం.